అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో పొలిమేర అండ్ పొలిమేర 2 అండ్ ఇప్పుడు టోలే రైల్వే కాలనీ, ఆ 2 మూవీస్కి డైరెక్టర్, 28 డిగ్రీ డెల్సియస్కి కూడా డైరెక్టర్, బట్ ఈ మూవీకి మాత్రం రైటర్. అసలు ఏంటి దానికి దీనికి ఏమైనా యూనివర్స్ ఏమైనా ఉందా అసలు డీటెయిల్గా అడిగితే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ అసలు చెప్పట్లేదు ఇందాక నుంచి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను. మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఆల్మోస్ట్ 1.5 minute రిలీజ్ చేసినట్టున్నారు ఆ టీజర్. దాంట్లో నాకు తెలిసిన ఒక 15 to 16 seconds ఉంది, డైలాగ్స్ ఉన్నాయి కూడా. కరెక్ట్గా చూస్తే 26 నుంచి 32 దాకా ఒకటి ప్లే అయింది డైలాగ్. అంటే స్పిరిట్లో ఆత్మలు కొంతమందికి కనబడతాయి సార్, మీకు కనిపించినాయి సార్ ఎప్పుడైనా? అదే నాకున్న మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ స్పిరిట్లో ఆత్మలు కొంతమందికి ఎందుకు కనపడతాయి? ఇప్పుడు అవి ఉంటే అందరికి కనపడాలి కదా. నేను చూశాను రా, నేను ఇక్కడ రాత్రి నాకు ఇలా కనపడింది అలా అని చెప్తారు వచ్చేసి. మరి నేను అలాగే నైట్ టైం తిరుగుతా, లేకపోతే చింత చెట్టు కింద ఉంటారు ఇక్కడ, నాకెందుకు కనపడవు? సో ఆ క్వశ్చన్ ఒకటే వెంటాడేది ఎప్పుడు. సో అలా అని చెప్పేసి ఇదేదో హారర్ సినిమా అలా ఇలా అనుకోవద్దు. సో నేనేంటంటే ఒక ప్రాపర్ థ్రిల్లర్ రాశాను. సో ఇందులో ఒక చిన్న పారానార్మల్ థింగ్ ఉంటుంది తప్ప ఇదేమి పెద్ద హారర్ సినిమా వచ్చేసి భయపడిపోయి అట్లాంటిది ఏముండదు. బతికి బయటపడాల్సిన అవసరం లేదంటారా? అది డిపెండ్ అయి ఉంటుంది మీ సిచ్యువేషన్ బట్టి. మీరు జీవితపు లాస్ట్ అంకంలో ఉన్నారు, బతికేం చేస్తారు? చంపేస్తారా అంటే దట్ ఇస్ ద ఎండ్ కదా మీకు లైఫ్లో. ఇంకా మీకు తెలిసిపోతుంది, ఇంక నేను దీని తర్వాత ఇంక నేను బతకను, నాకు బతికి బయటపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అలా అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి, అది చెప్తున్నా అంతే, మీ గురించి అని కాదు. అలాంటి సిచ్యువేషన్లో అలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మ్యూజిక్ అంతా బీమ్స్ గారు ఒక నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎక్కడ సౌండ్ అనేది డాల్బీలోనే అంటే మంచి అనిపిస్తుంది మొబైల్ కన్నా నాకు. బట్ ఏంటంటే మీరు చూపించిన డైలాగ్ సీక్వెన్స్లో అనీష్ గారిని, సాయి కుమార్ గారిని, అండ్ అల్లరి నరేష్ గారిని, కామాక్షి గారిని, అండ్ సత్యనారాయణ వాళ్ళ పెద్దనాన్న గారిని, నాన్నగారు జనార్దన్ గారిని, జీవన్ గారిని చూపించుకొని వచ్చారు కొన్ని భాగాల వరకు. ఎవరిది ఎక్కడ దాకా ఉండొచ్చు అంటారు? ఆ యూనివర్స్ ఏమైనా దీంట్లోకి వస్తుందా అంటే మీ డైరెక్షనే నాకు అనిపించింది. అంటే మీరు నార్మల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, షోర్ అందరు మీరే అన్నారు, బట్ నాకు ఎందుకు కొన్ని సీన్లో ఆ డైరెక్షన్ కూడా మీదే అనిపించింది. అంటే డెఫినెట్లీ ఇప్పుడు నేనే కథ రాశాను, స్క్రీన్ ప్లే కూడా నాదే ఉంది, అండ్ టీమ్ కూడా ఏమంటారు నా టీం మెంబరే, వాడు డైరెక్టర్ కూడా నాని కాసరగడ్డ అని. సో డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ అని కాదు కానీ ఆ సస్పెన్స్ డ్రామా అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో వేరే కథ, ఇప్పుడు వాడు రాసుకున్న కథ ఇంకోటి ఏదన్నా ఉంటే డిఫరెంట్గా కొంచెం ఉండొచ్చేమో, కానీ నేనే రాశాను కాబట్టి కథ మీకు అలా అనిపించచ్చేమో, కానీ కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. పొలిమేరకి దీనికి అసలు సంబంధం లేదు. 28 డిగ్రీ లేదు. ఇంకా ఎప్పుడు వాటిల్లోనే ఉండకుండా కొత్త కథలు రాసుకుంటూ ఇప్పుడు దీన్ని ఇంకొక ఫ్రాంచైజీలో కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఆ థాట్ కూడా. కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఒక న్యూ ఫ్రెష్ స్టోరీ నరేష్ గారికి. ఓకే, డాక్టరేనా? ఎంతకీ నా డౌట్, డాక్టరేనా? సరే, నా సర్టిఫికెట్ చూపించిన ఎన్టీఆర్. మీరు రాసిన స్టోరీస్ అన్నీ కొంచెం బ్లాక్ మ్యాజిక్, దీంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్లా చూపించారు కొన్ని సీన్స్. బ్లాక్ మ్యాజిక్ అని కాదండి, ఇప్పుడు మామూలుగా మన జీవన శైలిలో ఒకటి అలవాటు అయిపోయింది అందరికీ. తెల్లారు లేచిన తర్వాత అన్నం తిని అట్లా పని చేసుకుని అంతా చేసుకునేటప్పుడు కూడా ఈ పని ఇప్పుడే చేయాలి, ఈ పని ఇప్పుడు చేయాలి, బ్రహ్మముహూర్తం ఇది, లేదురా ఇది కొంచెం అశుభ గడియలు, ఇట్లా ఒక స్వామీజీ చెప్పి ఫాలో అవుతూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మీరు ఒక 10 మందిని తీసుకుంటే అందులో దగ్గర ఒక 7 ఇలాగే ఫాలో అవుతుంటారు. అంటే అదొక టైప్ ఆఫ్ ఆస్ట్రాలజీని నమ్మటమో, లేకపోతే అట్లా డిఫరెంట్గా నమ్మటం అట్లాంటిది. సో అలాంటి ఒక మూఢనమ్మకంతో ఉన్నవాడు ఒకడు, అలా కాకుండా ఒక మంచిగా ఎక్కడో డాక్టర్గా చేస్తున్నాడు ఒకడు, చిచ్చోరాగా తిరిగేవాడు ఒకడు, పక్కింట్లో ఉండి అలా ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఆ క్యారెక్టర్స్లో ఉంటుంది. బ్యూటీ ఆఫ్ కాశ్మీర్లో మీరేమో చిచ్చోరగా తిరిగారా? కాశ్మీర్లో చిచ్చోరా కాదు, అంటే 2 సార్లు వెళ్ళుంటారు తెలిసి సినిమాలకి. ఒకటి పొలిమేర. అసలు మామూలుగా
కాశ్మీర్ పొలిమేరకి వెళ్ళాను, దీనికి వెళ్ళాను. దీనికి మేము కాశ్మీర్ వెళ్ళి షూట్ చేసిన తర్వాత మేము షూట్ చేసి వచ్చేసిన ఒక 1 వీక్ తర్వాత ఆ ఎపిసోడ్ జరిగింది అక్కడ. ఏంటి కాశ్మీర్లో ఇప్పుడు మేము సోనామారి దగ్గర వెళ్ళాం, కానీ ఇది పహల్గామ్ దగ్గర ఈ అటాక్ అంతా జరిగింది. అక్కడికి దానికి ఒక 3 గంటల జర్నీ. ఓకే. అసలు మేము వచ్చేసిన తర్వాత షాక్ అయ్యాం. అరే కాశ్మీర్లో ఏంటి అటాక్ జరిగిందంట, అందరు ఇట్లా చంపేశారంట. ఒక్కసారి భయం వేసింది. ఒకవేళ మేము షూట్ చేస్తున్నాం, మేము కూడా అలాంటి ఏరియాలోనే షూట్ చేసాం. అక్కడ కానీ టెర్రరిస్టులు వచ్చుంటే పరిస్థితి ఏంటి? అదొక డిఫరెంట్ థింగ్. ఏంటి హిందూ ముస్లిం ఫట్ అని కొట్టేస్తారు, కానీ మీకు భయం వేస్తుంది అసలు? ప్రాణం అంటే ఎవరికన్నా ఇదే కదండి. అంటే మీరే ఒక క్రియేటర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. అడిగి తెలియదు కదా, అడిగి తెలియదు కదా. ఓకే. ఓ మీ బుష్ ట్రిగ్గర్ నొక్కితే అయిపోద్ది. నేను ఓపి బుష్ వెళ్ళాలంటే అన్ని ప్లాన్ చేసుకుని అనాలి. అయితే కానీ అదంతా ఇది జోక్స్ పార్ట్. కానీ ఆ కాశ్మీర్ ఎపిసోడ్ చాలా బాగా జరిగింది. మేము అక్కడ ఒక 3 days షూట్ చేసాం. చాలా మంచిగా విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. స్టార్టింగ్ వచ్చిన డైలాగ్ కన్నా ఎండ్లో నరేష్ గారు చెప్తూ బతికి బయటికి పోవడం కన్నా అవసరం లేదనే డైలాగ్కి ఆయన ఇచ్చిన స్మైలు అదొక ట్రాన్స్లా ఉందన్న. సో వికెట్ స్మైల్, ఒక కన్నింగ్ స్మైల్. ఎందుకంటే బట్ అది చూపించడం కొంచెం అదొక ట్రాన్స్లా అనిపిస్తుంది. డెఫినెట్లీ అది కొత్తగా ఉంది. నేను కూడా అదే చెప్పాను. అప్పుడు మేము లెన్స్ కూడా వాడాం ఆయనకి డిఫరెంట్ కనపడాలంటే మీరు, ఎందుకంటే దట్స్ క్లైమాక్స్ పార్ట్. అది కన్నింగ్గా కూడా లేదు, సంథింగ్ అదొక సైక్ లాగా అనిపించింది. ఒక డిఫరెంట్, ఇంకా ఒక ఆయనలోనే ఒక దెయ్యం ఆ విధంగా కూడా అనిపిస్తుంది. అలా ఆలోచించారా మీరు? ఫైన్. మీరు ఎలా ఆలోచించినా November 21st థియేటర్కి రండి. ఈలోపే మాకు సినిమా వేసేస్తారు. సరే, మీరు November 20th చూస్తారేమో. నాకు తెలియదు ఇంకా ప్రీమియర్స్ ఏం ప్లాన్ చేశారు లేదా అనేది. సో ప్రీమియర్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ముందే చూస్తారు. చూసిన తర్వాత మీరే స్ప్రెడ్ చేయాలి సినిమాని. బట్ లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూలో మాట చెప్పారు, అల్లరి నరేష్ గారిని ఇప్పటిదాకా చూపించిన మూవీస్ కన్నా ఈ మూవీలో స్పెషల్గా మహారాజులో క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎట్లా ఉంటుందో దానికి డబల్ ఉంటుంది ఈ మూవీలో అనేది మీరు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పారు ఇంటర్వ్యూలో. బట్ ఆ సీక్వెన్స్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో? స్టార్టింగ్ ఆర్ ఎండింగ్, క్లైమాక్స్? లేదు, సెకండ్ హాఫ్ అండి. నేను బేసికల్గా మీరు ఇప్పుడు నా మూవీస్ అన్నీ కూడా తీసుకుంటే నేను సెకండ్ హాఫ్ చాలా బాగా రాసుకుంటాను. ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి లీడ్ చేసే ప్రీ క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా రాసుకోవటం వల్ల క్లైమాక్స్ చాలా బాగా పండుతుంది. అవి అలా రావటం కోసం ఫస్ట్ హాఫ్ నుంచి నేను లింక్స్ ఇచ్చుకుంటూ సీడ్స్ వేసుకుంటూ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటాను. సో మీరు సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ దగ్గరే మీరు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, ఒక షాక్కి ఫీల్ అవుతారు. ఏంటి ఈ ఇంటర్వెల్ ఏంటి అని. దాని తర్వాత నుంచి ఇంక మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని ఇంకా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక కూల్ బ్రీజ్ లాగా ఒక మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఇంటర్వెల్లో ఒక మంచి సర్ప్రైజ్. దాని సెకండ్ హాఫ్ అంతా మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని ఏంటి అసలు ఎటు వెళ్తుంది కదా ఏంటి అని అట్లా మీరు అనుకున్న 10 నిమిషాలు ప్రతి 10 నిమిషాలు కథ మారుతూ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్రై చేశాను. సో అప్పట్లో మహారాజు వచ్చింది అప్పుడు. దాని తర్వాత అరే స్క్రీన్ ప్లే కొద్దిగా ఇలా రాసుకుంటే బాగుంటుంది కదా అన్న విధంగా ఆలోచించుకుని నేను చాలా బాగా రాసుకున్నాను నేను అనుకుంటున్నాను. బట్ అల్లరి నరేష్ గారికి మీరు అన్నట్టే మహారాజ్ లాంటి క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. ఆయనకు ఉన్న మీరు అన్నారు కింద కన్నింగ్ స్మైల్ కానీ ఒక్కసారిగా యాక్షన్ కానీ ఆ లుక్స్ చాలా రేర్గా ఉంటాయి కొంతమందికి. అల్లరి నరేష్ గారికి కరెక్ట్గా యాప్ట్ అని అనుకుంటున్నాం మేము. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు తెలియదు యాజ్ ఏ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు క్యారెక్టర్ అంతా రివీల్ చేయకూడదు, చేస్తే సస్పెన్స్ పోతుంది కాబట్టి పర్లా కెమెరా కట్ చేయండి, కట్ చేయండి. మైక్ కూడా తీసేయండి, మైక్ ఉంచాలి. సో దాని గురించి అంటే ఎక్కువగా ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అనమాట మనం డిస్కస్ చేయడానికి. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషనే కథ, సినిమా కథ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటారు ఆయన. సో ఫస్ట్లో ఉన్న అతను క్లైమాక్స్ వచ్చేసరికి యూటర్న్ తీసుకుని డిఫరెంట్గా వెళ్ళిపోతాడు అనమాట ఆ క్యారెక్టరైజేషన్. సో అలా రాసుకున్న కథ కాబట్టి దాని గురించి ఏం మాత్రం మాట్లాడినా కానీ సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. బట్ యాస్టీజ్ పొలిమేర టు ట్రైలర్ ఒక షార్ట్ యాస్టీజ్ దీంట్లో కూడా ఉన్నట్టు అనిపించింది సార్. పుర్రది దారాలు కట్టేసి పుర్రలు ఎక్కడ పుర్రలాగే ఉంటాయి.
నాకు ఎందుకో కొడుతుంది సార్, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మీరు మాట్లాడితే November 21 అంటున్నారు కానీ యాస్టీ షార్ట్ ఒకసారి మీరు ఆ ట్రైలర్ ఇది పక్కన పెట్టి టీజర్ పక్కన పెట్టండి, యాస్టీ సేమ్ షార్ట్ ఉంటుంది. ఉండదు. పొలిమేరలో నేను హెడ్ ఆన్ పెట్టాను కపాలానికి, ఇక్కడ నేను సైడ్ ప్రొఫైల్ పెట్టాను కపాలానికి, అంతే తేడా. సైడ్ ఏదైనా యాస్టీస్ అంటున్నారు కదా, యాస్టీస్ అంటే అదొక కథ ఇదొక కథ. ఇప్పుడు మనిషి అంటాం, పుర్రే కదా సార్. అలాగే అదే చెప్తున్నాను. ఇప్పుడు 7G బృందావన్ కాలనీ మంచి లవ్ స్టోరీ, ఓకే, ఏమ్మాయి చేసావు మంచి లవ్ స్టోరీ, అందులో లవ్ ఉంది ఇందులో కూడా లవ్ ఉంది అంటే రెండు ఒకటే కథలే. బట్ అలా దీంట్లో జనార్దన్ గారు కూడా ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఆయన ఒక షార్ట్ పాస్ చేసుకుంటే అందుకని మనం ఉంచడం జరిగింది. అలా అనుకుంటే ప్రకాష్ రాజ్ గారు అందులోనూ ఉంటారు ఇందులోనూ ఉంటారు అంటే ప్రతి సినిమాలు ఇంటర్లింక్డ్ ఉండవు కదా. బట్ చూపించింది కొంచెం ఎందుకో అనిపిస్తుంది మాకు కామాక్షి గారు. జనార్దన్ గారిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే సెంటిమెంట్ ఫ్యాక్టర్ అంతే. ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ పక్క. ఓకే, ఇప్పుడు లింక్ ఉంటుంది అని నేను చెబితే డెఫినెట్లీ థియేటర్ చాలా మంది వస్తారు. ఓకే, బట్ అది లేనప్పుడు చెప్పేయచ్చు నేను, నాకు ఎందుకంటే ఓపెనింగ్స్ కావాలి, కానీ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ నన్ను తిట్టే కంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇది హారర్ కూడా కాదు, ఇట్స్ థ్రిల్లర్. ఓకే, సో థ్రిల్లర్ డీలింగ్ విత్ సమ్ పారానార్మల్ థింగ్స్ అంతే. మీ మూవీస్లో కన్ఫామ్గా కామాక్షి భాస్కర్ లాగా ఉండాల్సిందేనా సార్? అని కూడా కాదు, నా టీం అండి అంతే. ఇప్పుడు నేను నా డిఓపి రమేష్ కుషేంద్ర అతనితోనే ట్రావెల్ అవుతాను, కామాక్షి భాస్కర్లా, అండ్ అంటే టీమ్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం అంతే. ఈ క్యారెక్టర్కి తను సెట్ అవుతుంది అనిపించింది. సో వైకంఠ ఒకసారి చేస్తావా అని అడిగితే కథ చెప్పండి అనింది. సో అప్పుడు కథ నరేట్ చేసి అప్పుడు షీఈ్ ఆన్ బోర్డ్. ఇంకా డౌన్ ఒకేసారి ఇంకా లేదు నువ్వు ఉండాల్సిందే అట్లా కూడా అవ్వాల. సో ఇప్పుడు గెటప్ సీన్ ఉన్నాడు, గెటప్ సీన్ కూడా నా టీం మెంబర్ అలాగా, అండ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ నాతో పొలిమేరలో కూడా వర్క్ చేశాడు. మేమందరం ఒక టీం లాగా వచ్చాము. నేను మీ టీమే సార్, పొలిమేర నుంచి ట్రావెల్ అప్పుడే వచ్చారా మీరు కూడా? అప్పుడే ఆ 2 టైంలోనే మనం కలిసాం, 2కి ముందు. సూపర్ సూపర్. అండ్ సార్ ప్రెజెంట్ అంటే మీరు అన్నారు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ది నేను బాగా చేస్తాను, డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాను ఇందాక మీరు చెప్పిన పాయింట్. 28 డిగ్రీ డెలిషియస్ పొలిమేరకు ముందుది మూవీ, బట్ అది ఏంటంటే పొలిమేర తర్వాత రావడంతో ఆడియన్స్ సరిగ్గా ఎంగేజ్ చేయలేదు అనుకుంటారు కమర్షియల్ వేలో. ఓటీటీ వైజ్ చాలా మంది వాచ్ చేశారు, ఓటీటీ వైజ్ ట్రెండింగ్లోకి వచ్చింది అది ఆల్రెడీ అమెజాన్. అప్పుడు ఆ టైంలో 28 డిగ్రీ సెల్సియస్ మూవీ 2018-19లో రిలీజ్ అయి ఉంటే అదొక ప్రపంచం సృష్టించేది. అప్పటికే అది కొత్తగా ఉండేది, ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉండేది, ఆ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండేది. కానీ 2020 తర్వాత ఓటీటీ వచ్చేసేసరికి అందరూ ప్రతి టైప్ ఆఫ్ నరేషన్స్ చూసేశారు. సో దీన్ని ఓకే ఇదేంటంటే కొంచెం లేట్గా రిలీజ్ అయింది, 7 years తర్వాత రిలీజ్ అయింది సినిమా 28. సో దాంతో అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగా హిట్ అయ్యేది, బట్ ఇప్పుడు రిలీజ్ అవడంతో అందరూ అలాంటి నరేషన్ చూసేశారు. సో బట్ స్టిల్ ఐ ఫీల్ నా ఫస్ట్ సినిమా, నేను అదేది పిచ్చి సినిమా అని మాత్రం చెప్పను, చాలా మంచిగా ప్రాణం పెట్టి చేసిన సినిమా. సాంగ్స్ చాలా బాగుంటాయి, లవ్ ఫీల్ చాలా బాగుంటుంది అందులో కూడా. సో ఎక్సలెంట్ మూవీ అది, ఎక్సలెంట్ నా పరంగా. మీ పరంగా ఓకే. ప్రెజెంట్ అంటే సార్ మీరే అన్నారు అదే అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగా ఉండేది అని, అదే ఇప్పటికీ ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయింది అంతే మీ యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పిన దాని ప్రకారం. టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లా. ప్రెజెంట్ మీరు పొలిమేర తీసినా సరే ఓటీటీ వైజ్ రిలీజ్ చేసినా సౌత్ లాంగ్వేజ్లు కంపల్సరీ రిలీజ్ అవుతాయి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీలో అది మార్కెట్ని బట్టి దాన్ని బట్టి డిపెండ్ తర్వాత రిలీజ్ చేస్తారు. బట్ సౌత్ లాంగ్వేజ్లకు వచ్చేసరికి ఇప్పుడు మీకైనా సరే పొలిమేర 1 నుంచి చేస్తున్నారు, పొలిమేర 2కి వచ్చేసరికి కొంచెం ప్రెషర్ ఉంటుంది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ యాజ్ ఆర్టిస్ట్ని ఎవరిని చూస్ చేసుకోవాలి, మార్చాలా, అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవాలి. బట్ మీరు చాలా వరకు తెలుగు వాళ్ళని పెట్టారు పొలిమేర 2లో. ఇప్పుడు పొలిమేర 3కి ఆల్మోస్ట్ ఇంకా మీకు ఇంకా ప్రెషర్ డబల్ ఏంటి త్రిబుల్ పడింది చెప్పాలంటే. అంటే మీ స్టైల్లో మీరు తీయలేకపోతున్నారు అనుకోవచ్చు ఒకవేళ. అంటే ఈ ప్రెషర్ వల్ల క్యాస్టింగ్ అంటే క్యాస్ట్ తీసుకునే వాళ్ళు కానీ చాలామంది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు తీసుకున్నారు, పెద్ద హీరో రావాల్సింది. పొలిమేర అంటే బస్ పెరిగే కొద్ది ఏంటంటే మీకు ప్రెషర్ గట్టిగా ఉంటుంది, దానికి ఇచ్చినంత దీనికి ఇంకా మీరు ట్రిబుల్ ఇవ్వాలి ఆడియన్స్కి అనేది మీ మైండ్లో ఉంటుంది. అంటే ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారుతుంది అంటారా? మామూలుగా కొన్ని సినిమాలు ఇందాక మీరు అన్నారు ఆ టైంలో రిలీజ్ అయితే బాగుండేది బట్ ఇప్పుడు రిలీజ్ అయింది
అప్పుడైతే నెంబర్ 1గా ఫిలింగా అన్నారు. అదే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే క్యాస్టింగ్ వైజ్ కానీ ఆర్ స్టోరీ వైజ్ కానీ మీ స్టైల్లో తీస్తారా ఆర్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి పొలిమేర 3కైనా సరే? నాకు ఇక్కడ కొన్ని మాట్లాడాలి. ఏంటి అంటే నాకున్న పొలిమేర 3కున్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే వంశీ నందిపాటి అండ్ నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు దానికి మనకి ఏషియన్ సునీల్ గారు జాయిన్ అయ్యారు ప్రొడక్షన్లో. నాకు ఎటువంటి ప్రెషర్ పెట్టలేదు. మీలాగే కథ రాయండి. ఇప్పుడు ఏదైతే రా అండ్ రస్టిక్గా 1 ఉందో 2ని కూడా నేను అలాగే తీసుకెళ్తాను. 3 కూడా రూటెడ్గా ఉండాలి, ఎక్కడికో వెళ్ళిపోయి కథ అలా ఉండకుండా రూటెడ్గా ఉండాలి, అలాగే రాయండి అన్నారు. సో నేను అదే, కాకపోతే ఆడియన్కి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఇవ్వటం కోసం నేను ఐ వెంట్ టు ద పీరియాడిక్ టైం అనమాట. 15th centuryకి వెళ్ళి అక్కడ ట్రావెన్కోర్ రాజు అసలు ఆ అనంతపద్మ స్వామి గుడిలో ఎందుకు పెట్టాడు గోల్డ్, ఇదంతా దాని గురించి డిస్కస్ చేస్తూ అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వార్ అంటే ఒక మొఘల్ ఎంపైర్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయటం ఇవన్నిటిని కూడా చూపిస్తూ మళ్ళీ కరెంట్ మన జాస్తిపల్లిలో జరిగే కథలోకి వచ్చి ఇట్లా టూ అండ్ ఫ్రో స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. కానీ దీనికి బడ్జెట్స్ పెరిగాయి, కథ అద్భుతంగా వచ్చింది. నేను పొలిమేర 2కి బడ్జెట్ దీనికి దగ్గర ఒక 15 to 16 times పెరిగింది. సో ఇంత బడ్జెట్ని ఇప్పుడు మనం తీసుకురావాలి అంటే ఐ నీడ్ ఏ క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ రాశాడు అంటే వచ్చే వాళ్ళకంటే ఒక మంచి పెద్ద స్టార్ ఉన్నాడు, లేకపోతే హీరో ఉన్నాడు, లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ ఫేస్ ఉంది అంటే ఇంకో వచ్చే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటారు. సో అందుకని నేను వన్ ఆఫ్ ద క్యారెక్టర్కి అందరూ హీరోని కాదు, వన్ ఆఫ్ ద క్యారెక్టర్, వన్ ఆఫ్ ద రోల్, దానికి ఒక పెద్ద హీరోని అప్రోచ్ అవుతున్నాం అంతే. సో అందుకని నేను పెద్దదానికి వెళ్ళాను తప్ప కథని డిస్టర్బ్ చేసి ఏదో ఇప్పుడు వాళ్ళు నా మీద ప్రెషర్ చేశారు అన్న విధంగా పెట్టడం అలా కాదు సార్. నార్మల్గా ప్రెషర్ అనేది పడుద్ది. 1 సూపర్ హిట్ ఓటీటీ వైజ్, 2 నెక్స్ట్ లెవెల్, మ్యాక్సిమం 1 వీక్ దాకా ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని. నేనైతే ఏంటంటే ఆడియన్స్కి మీరు ఇచ్చారు 2 సూపర్ డూపర్ బ్లాక్ మ్యాజిక్ అంటే థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ టైపు, దీనికి ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అంటే దీనికి మీరు ఇంకా ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాలి, మీ మీద ప్రెజర్ అనేది ఉండదు కాదు. అంటే ప్రొడ్యూసర్ ప్రెజర్ అనేది మేము చెప్పట్లేదు, ఫ్యాన్స్ నుంచి కానీ పొలిమేర ఫ్యాన్స్ నుంచి కానీ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసిన వాడే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు. అండ్ నేను ఇప్పటివరకు చెప్పలేదు అనుకుంటా, ఇది పొలిమేర 3 ఈజ్ సంథింగ్ డిఫరెంట్. 1, 2కి మించి ఉంటుంది. నేను ఇప్పటివరకు ఎవరికైతే నరేట్ చేశానో ప్రతి ఒక్కరు కూడా ఏంటి సార్ ఇది, అసలు ఇది కదా అంటూ అంత ఎగ్జైట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నా టీం మెంబర్స్కి వాళ్ళకు కూడా నేను చాలా ఇప్పటికీ ఎప్పుడో రాస్తాను కదా అయిపోయింది. సో వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్సే నాకు తెలిసిపోతుంది, రేపు ఆడియన్ ఎలా రియాక్ట్ అవుతాడు రా. అండ్ నేను గుండెల మీద చేసుకుని చెప్తాను, నా ఒక సీక్వెన్స్లో 3వ సీక్వెల్ కూడా హిట్ సినిమా నాకే పడుతుంది. అది నేను ఇది ఒక ఏమంటారు రైటింగ్ మీద వచ్చిన కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, ఏదో పొగరుతోనో యాటిట్యూడ్తోనూ కాదు. డెఫినెట్లీ 3వది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. సూపర్. సో అది ప్రెషర్ అని కాదు, ఇంకొంచెం బాగా రాసి ఎగ్జైట్ చేసింది నన్ను, నేను ఎగ్జైట్ అయ్యాను బాగా రాసింది. రేపు జనాలు చూసి ఎప్పుడు చూస్తారా అన్న చిన్న దాంట్లో కూడా వెయిట్ చేస్తున్నాను. మొఘల్ ఎంపైర్ ఆ టైప్ అంటే ఇంకా అక్కడ ఎంతమంది స్టార్ క్యాస్ట్ని పెట్టాలి. రాజు, మంత్రి, ఒక అధిపతి, అట్లాగా అందరినీ పెట్టుకుని ఎంత స్టార్ కాస్ట్ పెట్టినా కానీ నేను పర్ఫార్మర్స్ని చూస్ చేసుకుంటాను. వాళ్ళు పర్ఫార్మ్ చేయగలిగితేనే ప్రెషర్ తోటి, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రికమెండేషన్స్తో కాకుండా. మీరు ఇప్పటిదాకా తీసిన దానికన్నా ఈ 3 వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, అంటే పీరియాడిక్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి సెంచరీ. బట్ దీని వరకు ఇంకా మీరు స్పెషల్గా ఎంతవరకు చేస్తారో చూడాలి. అవుట్పుట్ కూడా మీ నుంచి ఇప్పటిదాకా రాలేదు కాబట్టి అవుట్పుట్ డైరెక్షన్ కానీ నెక్స్ట్ ఇంకా మేము చూడాలి పొలిమేర 3 టైంలో చూద్దాం. ముందైతే ఇది చూడండి, ఇది కన్ఫామ్గా చూస్తాం, మీకోసం కన్ఫామ్గా చూస్తాం. సార్ ఈ మూవీలో కామాక్షి గారిది రోల్ ఎట్లా ఉండేది? ఒక సీన్లో ఆవిడ దెయ్యంలాగా ఒక్కసారి ఐస్ ఓపెన్ చేసి షార్ట్ ఒకటి పెట్టారు, అంటే సైడ్కి పడుకొని సైడ్ ప్రొఫైల్. దాని నెక్స్ట్ షాట్ అల్ల నరేష్ గారు లేచి భయపడినట్టు సంథింగ్, అదే కళ లేకపోతే సంథింగ్ అర్థం కాల, లెగిసి పడుకుందని లెగిస్తారు. టీజర్ అండి, టీజర్ అనేటప్పుడు ఐ నీడ్ టు టీజ్ ద ఆడియన్స్ అంతే, ఇది ఇలా ఉండబోతుంది చిన్న గిచ్చి వదిలేయాలి. సో అట్లా చిన్న టీజ్ చేసాం. రేపు ఐ థింక్ 12th or 13th వీఆర్ రిలీజింగ్ ది ట్రైలర్. ట్రైలర్లో అసలు ఎగ్జాక్ట్లీ వాట్స్ జానర్ అనేది కూడా రివీల్ చేసేస్తాం. అంటే థ్రిల్లర్, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. సో అట్లా వెళ్తుంటుంది, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసి జరగదు. ఓకే,
అది డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. దాంతో విల్ గెట్ గ్లూడ్ అనమాట. మీరు అలాగా ఉండే కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటారు అంతే. మీరే థియేటర్ దగ్గర గంతేసేస్తున్నట్టున్నారు సార్. దాయి దాయి దమ్మా ఇంద్ర రీరిలీజ్ ఓకే పెట్టారు అసలు థియేటర్లో మీరు? అది లాస్ట్ ఇయర్ 2024 మన ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ అయింది. ఇంకా అది నేను ఎందుకు షేర్ చేశానంటే, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇంద్ర రిలీజ్ అయినప్పుడు నేను గోకుల్లో చూశాను. ఇక్కడే రిలీజ్ డే గోకుల్లో చూసి సినిమా అంతా వెళ్తుంది. అసలు పిచ్చి ఎగ్జైట్మెంట్ మూమెంట్స్ ఉన్నాయి. నేను అరిసి మేము ఇంకా సాచురేట్ అయిపోయామన్నమాట. అనుకూర్చుంటే అప్పుడు దాయిదామ సాంగ్ వచ్చింది. అరే ఇది అసలు ఏంట్రా, ఇన్నున్నాయి ఏంటి అని ఇంకా ఎగ్జైట్ అయ్యి, అంటే నేను పేపర్లు ఎగిరేసేవాడిని. అప్పుడు అన్ని పేపర్లు మళ్ళీ దగ్గర తీసుకొచ్చి ఎగిరేసేవాళ్ళం అనమాట. సో ఆ మూమెంట్ నాకు గుర్తొచ్చింది. మళ్ళీ అదే రిలీజ్ ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ సుదర్శన్లో మేము వెళ్ళి రిలీజ్ డే చూసి మళ్ళీ ఆ స్టెప్ చూస్తుంటే నేను నిజంగా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయానా అని నాకు ఫీల్ వచ్చి ఒక నోస్టాలజీ అంతే. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కూర్చోలేదు సీట్లో. రిలీజ్లో అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు, డైలాగులు వస్తున్నప్పుడే ముందే చెప్పేటారు డైలాగులు అంతా. అది చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ కాబట్టి అది షేర్ చేసుకున్నాను. ఈ హర్రర్ ఫిలిమ్స్కి అంటూ, బ్లాక్ మ్యాజిక్ దీనికంటూ తమిళ్ సైడ్ కానీ మలయాళం ఆర్ హిందీ సైడ్ ల్యాండ్లో టైటిల్ సాంగ్ టైప్ కొన్ని సాంగ్స్ పెడతారు. లాస్ట్లో ఎండ్, మూవీ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ టైటిల్స్ పెడుతూ సాంగ్. పొలిమేర 3కి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది? పొలిమేర 3 నేను కంప్లీట్లీ గోయింగ్ ఇన్ టు ది డివైన్ థింగ్ అనమాట. అంటే ఒక విష్ణువు గురించి చెప్పటం. అదే సార్, ఆ టైప్లో శ్లోకాలు. విష్ణు అంటే కొంతమంది ఇలా కామాక్షి గారు అండ్ మూవీలో క్యాస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు సరదా డ్యాన్స్ చేస్తున్నట్టు చంద్రకళ ఆ మూవీస్లో లాస్ట్లో ఎలా పెడతారు సాంగ్స్, మీకు ఐడియా ఉంది? ప్రమోషనల్ సాంగ్ లాగా. అసలు యాక్చువల్గా మేము పొలిమేర 2కి చేద్దాం అనుకున్నాం ప్రమోషనల్ సాంగ్. అందులో పెట్టి అది ఒక సాంగ్ కూడా మనకి జ్ఞాని ఇచ్చాడు. మా ఊరి పొలిమేరా అంటూ ఒకటి సాంగ్ కూడా ఇచ్చే ట్యూన్. కానీ అది షూట్ చేయడానికి దగ్గర 10 లక్షలు అవుద్దన్నారు ఆ ప్రొడ్యూసర్ గారు. అప్పటికి మేము తెలుసు కదా, మేము చాలా లిమిటెడ్ బడ్జెట్లో వెళ్తున్నాం. ఇప్పుడైనా ప్లాన్ చేయండి సార్. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు తమిళ్ అటు సైడ్ చూస్తున్నాం, మన తెలుగు వాళ్ళు హర్రర్ ఫిలిమ్స్ కంటూ సీక్వెల్స్ వచ్చినా సరే ఎవరు పెట్టట్లా. అంటే ఇప్పటిదాకా మీకు తెలిసిన ఒక సాంగ్ చెప్పండి, ఒక మూవీ నేమ్ లాస్ట్లో వచ్చిన ప్రమోషన్ సాంగ్. మగధీర సార్, అది హర్రర్ కాదు, బ్లాక్ మ్యాజిక్. నాకు వచ్చింది, నాకు స్ట్రైక్ ఉంది లాస్ట్లో ధీరా. నేను రీసెంట్గా ఒక 10 years నుంచి తెలుగులో నాకు తెలిసలేదు. ఇప్పుడు మీరు పెడితే మీరే పాయింట్ టు బి నోటెడ్. ఓకే, మా వాళ్ళకి చెప్తాను. నేను డెఫినెట్గా ఒక ప్రమోషన్ అంటే మేము ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాం. నేను 2కే పెడదాం అనుకున్నాను, పొలిమేర 2లోనే పెడదాం అనుకున్నాను. కానీ బడ్జెట్స్ లేకపోవడం వల్ల జరిగింది. ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ నేను అడిగితే ఇస్తున్నారు. ఓకే, అనిల్కి ఓకే ఇద్దాం. అట్లా పొలిమేర ఫ్యాన్స్ మర్చిపోమాకండి, సార్ మాట ఇచ్చారు కంపల్సరీ. సాంగ్ లేకపోతే సార్కి ఇన్స్టాలో మెసేజ్లు చేసేయండి అందరూ కామెంట్స్తో సార్. సార్ చాలా మెసేజ్ చేస్తున్నారు 3 ఎప్పుడు అని. నెక్స్ట్ ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో కూడా ప్రాజెక్ట్ అదే కొంచెం పుష్ అవుతూ వస్తుంది. త్వరలో ఉంటుంది అనౌన్స్మెంట్. అది ఎప్పుడు అనేది ఇదే బ్యానర్లో ట్రిపుల్ఎస్ గారు, చిట్టూరు గారే దానికి ప్రొడ్యూసర్. పొలిమేర 3 నుంచి ఎంతమంది డెబ్యూ యాక్టర్స్ని మీరు పరిచయం చేస్తున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలామంది కాస్టింగ్ ఉండొచ్చేమో కదా సార్, మీరు అప్పటికి వెళ్తున్నారు కదా అని. నేను మ్యాక్సిమం నేను డెబ్యూకే వెళ్తాను. అందరూ కొత్త వాళ్ళనే, అట్ ద సేమ్ టైం పర్ఫార్మర్స్ని. ఎందుకంటే అప్పటికి నాకు కావాల్సిన హీరోయిన్ లేకపోతే ఒక క్రౌడ్ పుల్లింగ్ ఫేసెస్ ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంతమందిని నోన్ ఫేసెస్ని పెట్టుకుంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని జస్టిఫై చేయలేము మనం. అప్పుడు నేను కూడా పెద్ద ఆర్టిస్ట్నే కదా, నాకు కూడా మంచిగా రాయొచ్చు కదా, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. వాళ్ళని సాటిస్ఫై చేసి వీళ్ళని సాటిస్ఫై చేసి, ఇప్పుడు RRR సినిమా ఎన్టీఆర్ గారిని సాటిస్ఫై చేయాలి, రామ్ చరణ్ గారిని, అంటే వాళ్ళ ఫ్యాన్స్ని అలా రాసుకోవాలి. ప్రతి అంతమందిని పెద్ద వాళ్ళు పెట్టేస్తే అలా కాకుండా కొన్ని క్యారెక్టర్స్కి ఐ విల్ గో విత్ ద న్యూ గైస్ అనమాట, ఫ్రెష్ ఫేసెస్ తోటి అట్లా వెళ్తాను. ఆడిషన్స్ చేసి ప్రాపర్గా తీసుకుంటాను. కొన్ని మూవీస్కి కొన్ని క్యారెక్టర్స్తో డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కార్తికేయ 2లో కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు సారథి కానీ, ఇప్పుడు ఈ మూవీలో సాయి కుమార్ గారిని పెట్టారు. అండ్ లాస్ట్లో అల్లరి నరేష్ గారి డైలాగ్ కూడా కొంచెం అదొక వేరేలా అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరి డైలాగ్ సీక్వెన్స్లు ఎక్కువ ఉండొచ్చు ఈ మూవీ? ఆబ్వియస్లీ హీరో గారు. సాయి కుమార్ గారు సెకండ్ హాఫ్లో వస్తారు సినిమా. ఓకే,
సో ఫస్ట్ నుంచి ఉండేదంతా హీరో గారు ఉంటారు కాబట్టి ఆయనకున్న క్యారెక్టర్ ఆర్క్ అలాంటిది. ఫస్ట్ నుంచి అల్లరి చిల్లరిగా వెళ్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మెచ్యూర్డ్ మ్యాన్ లాగా మారి అతను ఒక సొల్యూషన్ తీసుకొస్తాడు ప్రాబ్లమ్కి. అండ్ ఈ ప్రాసెస్లో సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారు వస్తారు. ఆయన వాయిస్ అసలు సంథింగ్ డిఫరెంట్. ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. బట్ కంపేర్ చేసుకుంటే సినిమాలో నరేష్ గారికి కొంచెం ఎక్కువ డైలాగ్స్. మీ మైండ్లో ఉన్న పెద్ద హీరో ఎవరంటే ఎవరని చెప్తారు? ఏ పరంగా? మూవీస్ నెక్స్ట్ మూవీ తీసుకోవడానికైనా తర్వాత అయినా నేను చేయడానికి మీరు చేయడానికి. నేను అలాగా పెద్ద ఇది చిరంజీవి ఏం చూడను. చిరంజీవి గారు అంటే ఇంకా ఆయన ఒక లెజెండ్ అండి. ఆయనతోటి ఇప్పుడు నేను సినిమా చేయాలనుకోవటం అది ఏమంటారంటే ఇంక ఎక్కువగా అత్యాశ పట్టమే అంతే. ఆయన చూడాలి, అలా ఎంజాయ్ చేయాలి అంతే, అదే అనుకుంటాను. మిగతా వాళ్ళందరూ కూడా ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం వాళ్ళకి తగ్గట్టు కథని మనం సమకూరిస్తే మనకు రావాల్సిన హిట్ మనకు వస్తుంది అంతే. ఆర్టిస్ట్ లాగే చూస్తాం తప్ప నేను ఎదిగే వయసులో నాకు ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొలిమేర 3కి పెద్ద స్టార్ని తీసుకోవాలని మీరు అన్నారు. మీ మైండ్లో ఒక 5 పేర్లు. పొలిమేర 3కా? అప్పుడు ఆ పెద్ద పేర్లు అవన్నీ చెప్పి ఒకరి పేరు చెప్పి ఇంకోటి అలా కాకుండా ఇంకొకటి, ఇది రైల్వే కాలనీ కాబట్టి కొంచెం మంచి ట్రైన్లతో ఆడుకుందాం కొంతసేపు. పొలిమేర ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఇస్తాను, ఎక్స్క్లూజివ్గా మనం చేద్దాం. నువ్వు మంచి కాన్సెప్ట్ తోటి డెఫినెట్లీ చేద్దాం. ఇట్లాగా ఏదో ఒకటేలాగా అది ఇప్పుడు మైకులు పెట్టుకుని మాట్లాడేసుకో ఎక్కడైనా పెట్టగానే ఇది నార్మల్ ఇంటర్వ్యూ రా అని అందరూ చాలా చెప్పారు. టెంపుల్లో కూర్చోనైనా టెంపుల్లో కూర్చోవాలి, ఒక శ్మశానంలో కూర్చోను. సో ఇట్లాంటివి అలా పెట్టుకుని పొలిమేర ఎక్స్క్లూజివ్ చేద్దాం. అది ఇంకా నేను అందులో ఉన్న ఇంకా చాలా చాలా చెప్తాను. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం కాబట్టి ఇది మనం రైల్వే కాలనీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి దాని గురించి రైల్వే స్టేషన్ దగ్గర ఎన్ని సేవలు ఉంటాయి సార్ ఈ సినిమాలో? మీ దగ్గర రైల్వే కాలనీ ట్రైన్ పట్టాల మీద ఎన్ని సేవలు పడేస్తారు, పక్కన ఎన్ని సేవలు ఉంటాయి, ఎంతమందిని చంపుతారు, ఎంత బ్లడ్ యూజ్ చేసి. ఎగ్జైటింగ్ ఉన్నారా తెలుసుకోవడానికి? ఎగ్జైటింగ్ ఉంది. ఇంకెంత 10 రోజులు ఏదో చెప్తారనుకుంటే ఇంకా 10 రోజులే. 10 days అంటే అయిపోయింది. నవంబర్ 21. ఓకే, మనం మీ దగ్గర థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఒకసారి థియేటర్లో చూసి నా స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తూ, బీమ్స్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ, నరేష్ గారు యాక్టింగ్ని ఎంజాయ్ చేస్తే ఆ 3 కలియక వేరే లెవెల్లో ఉంటుంది. అంటే కామాక్షి భాస్కర్లా, సాయి కుమార్ గారు వీళ్ళందరూ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ తోటి ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా అప్పుడు మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో అంతా యాక్షన్, హర్రరే, నో రొమాన్స్ కొంచెం. ఇప్పుడు యాక్షన్ అన్నారు, ఫైన్ ఓకే. హర్రర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నుంచి చెప్తాను, హారర్ కాదు. కొంచెం ఆ టైంలో బ్లాక్ మ్యాజిక్ ఎక్కడో పెట్టారు కదా. బ్లాక్ మ్యాజిక్ పెడితే హారర్ ని ఎలా నేర్చుకుంటారు మీరు? ఏమో సార్, నెక్స్ట్ మీ అట్లానే అనుకున్నాం కానీ ఒకటి చెప్పాలి. ఈ సినిమా ప్రాపర్ రొమాంటిక్ థ్రిల్లర్. ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మీరు మన సాంగ్ రిలీజ్ చేశారు. అసలు టీజర్లో ఏం కనిపించలేదండి మాకు. టీజర్లో ఎందుకు అది చూపించడం అని చెప్పేసి ద కోర్ పాయింట్ చూపించేసి. బట్ హీరో హీరోయిన్కి ఉన్న ఒక మంచి లవ్ ట్రాక్ ఒకటి ఉంది. దానికి కనెక్ట్ అయితే మీరు అసలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్. అందుకే సాంగ్ కూడా మొన్న ప్యూర్ మెలడీ, ఎంత స్లోగా 2 చరణాలు ఒక 5 minutes వచ్చిన సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్, మంచి లవ్ స్టోరీతో పాటు ఇట్స్ ఎ థ్రిల్లర్. ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇప్పుడున్న ఆడియన్స్ అందరూ కొత్త కాన్సెప్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు కనుక కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లే లవర్ అయి ఉంటే డెఫినెట్లీ 12 రైల్వే కాలనీ చూడండి. నవంబర్ 21 రిలీజ్ అవుతుంది మీ అభిమాన థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచి హిట్ అవ్వాలి. మీరు ఒక్కళ్ళే బ్లాక్ బస్టర్ అన్నారు. ఈ పదం వినటానికి చాలా హాయిగా ఉంది. అలానే నెక్స్ట్ శ్మశానంలో చేద్దామని చెప్పారు. శ్మశానంలో టెంపుల్ అయినా ఈ ఇంటర్వ్యూలో నేను మాట ఇచ్చేస్తాను. మనం చేద్దాం, ఎక్స్క్లూజివ్ చేద్దాం, శ్మశానంలోనే చేద్దాం, రియల్ శ్మశానంలో. సార్ ఆల్మోస్ట్ నేను 3 interviews కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా 4. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.